ప్రియసఖ చూడండి, శిష్యుడు ఉద్ధవుడు ప్రియసఖ, ఒరే నా ప్రియమైన స్నేహితుడా అని పలుకుతున్నాడు. ప్రియసఖ, నా మాయ త్రిగుణాత్మకం. సో నా మాయ ఇది, ఇందాక మాయ గురించి మాట్లాడేవాడు, అది 3 గుణాలతో ఉందిరా నాన్న. అదే సత్వరజస్తమో గుణాల వలన అనేక ప్రకార భేదాలు కల్పిస్తూ ఉంటుంది. ఈ మాయ 3 గుణాల ఆధారంతో నిన్నందరికీ చెప్పాను ఎప్పుడో చాలా కాలం క్రితం. ఏమిటంటే మనం జన్మ తీసుకునేటప్పుడు మనకి ఫస్ట్ ఫౌండేషన్ పునాది ఏమిటి అంటే మాయ. దాని మీద 3 గుణాలతో మనకి ఈ శరీరం ఏర్పాటైంది. సో అయితే మరి ఈ 3 గుణాలతో ఏర్పాటు చేసినప్పటికీ ఈ శరీరంలో వెనకాల నీకు ఒక ఎనగర్ర ఇచ్చినాడు మందరగిరి. ఆ ఎనగర్రలోకి ఎవడైతే వెళ్ళటం నేర్చుకుంటున్నాడో వాడిని ఈ మాయ ఏమీ చెయ్యలేదు. అయితే కొంతకాలం ఉంటుంది, కానీ విడిచిపెట్టకుండా ఈ వెనకాల నుంచి సుషుమ్న నాడిలోంచి ప్రయాణం చేసి సహస్రారంలోకి వెళ్ళటానికి ప్రయత్నం ఎవడో గురుమధ్యము తర్వాత సహస్రారంలోకి ఎవడు పెడుతున్నాడో వాడు ఈ మాయకి లోనుకాడు. మిగతా వాళ్ళందరూ దానికి లోన్ అయిపోవాల్సింది, అంతే, ఇంక అనుమానం లేదు. సో అదే సత్వరజస్ గుణాల వల్ల అనేక ప్రకార భేదాలు కలిగిస్తూ ఉంటుంది ఈ మాయ. 3 గుణాలు. దీని విహార భూమి బహు విస్తారం. చెప్పగా నారదుడు వారు ఒక్కసారి చెరువులో దిగంగానే మొత్తం మారిపోయింది వాడి ప్రపంచం అంతా. సో నువ్వు ఈ జన్మకు వచ్చి శరీరంలో ధరించంగానే నీ ప్రపంచం అంతా మారిపోయింది. అంతకుముందు ఇంకా గుర్తుపెట్టుకోండి, మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడు మీకు పరమాత్మ యొక్క స్పృహ ఉన్నది, పరమాత్మతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పటికి ఇంకా నీ మాయ రాలా, నువ్వు ఇక్కడ పడినప్పుడు మాయ వచ్చేస్తుంది. మాయకు లోను కాకుండా ఉన్నావు. నీ పూర్వజన్మ సంస్కృతి ఉంది నీ దగ్గర, ఆ స్మృతి ఉంది, పరమాత్మతో సంబంధం ఉంది. అందుకోసమని పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటాడు, తండ్రి నేను వచ్చి ఈ తల్లి మురికి కడుపులో ఇరుక్కుపోయాను, నన్ను బయట వెయ్యి, బయట వేస్తివా నిన్ను విడిచిపెట్టకుండా నీ సాధనే చేసుకుంటాను అని అబద్ధం మాటం అక్కడి నుంచి మొదలవుతుంది మన జన్మ. ఇక తర్వాత కంటిన్యూషన్ అది, మాట దీంగా మాట అన్నీ అబద్ధాలే, జన్మంతా అబద్ధాలు. అప్పుడు నీకుంది స్మృతి. ఎప్పుడు పోయింది ఇది? తల్లి కడుపులోంచి బయటకు వచ్చంగానే మంత్రసానమ్మ కాసిని కలినీళ్ళు నీ మొఖాన్ని కొట్టగానే అది పోయింది. అప్పటి నుంచి నువ్వు మాయకు లోనవటం మొదలయ్యేది. క్యావ్ 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 అని అరుస్తుండ. అంటే ఏమిటవుతోంది వాడికేం తెలియటల్లా. అంతకుముందంతా హాయిగా పరమాత్మతో సంబంధం ఉంది వాడికి. ఇక్కడికి వచ్చేప్పటికి ఇదంతా ఏదోగా ఉంది, ఏం అర్థం కావట్లే. క్యావ్ క్యావ్ ఏమవుతోంది. తర్వాత తల్లి దగ్గరికి తీసుకున్న తర్వాత చెప్పాను చాలాసార్లు, ఏమంటుంది హాయి అంటే ఇక్కడ హాయి అనేది లేదురా, ఇది హుళక్కిరా నాన్న అని చెప్తోంది తల్లి. దానికి తెలిసి పాడుతోందో తెలియక పాడుతోందో నాకు తెలియదు, కానీ తను పాడుతున్న నిజం మాత్రం ఇదే. హాయి హాయి లేదురా, ఏడుస్తూ ఉండట అంతే. సో ఇట్లా బతుకుతూ వస్తున్నాం. అందుకని దాని విహార భూమి బహు విస్తారం. ఇంత అంత అంటాను వీల్లేదు. పరమాత్మ ఎంతగా విస్తరించున్నాడో ఆయన మాయ కూడా అంతే విస్తరించింది. కేవలం ఆయన గురించినటువంటి స్పృహతో, ఆయన్ని తెలుసుకోవాలనేటువంటి దీక్షతో ఎవడైతే పట్టుదలగా 1,000,000 మందిలో ఒకడు ప్రయత్నం చేస్తున్నాడో వాడిని మాత్రం మాయ ఏమీ చేయలేదు. అంతే. తర్వాత అయినా ఈ వికారాత్మక సృష్టిని 3 భాగాలలో విభజించి పరిశీలించవచ్చు. ఇది ఎట్లా వస్తుంది తెలుసుకుందామని అనుకుంటున్నాం కదా మాయ ఇది అని చెప్పి అనుకుంటే, ప్రతి దానిలోని 3 భాగాలుగా అంటే ఈ 3 గుణాలతో వచ్చిన గుణభేదాలతో వస్తుంది. కానీ దీన్ని తెలుసుకోవాలనుకునేప్పటికీ నువ్వు మళ్ళీ 3 రకాలైనటువంటి పరిశోధన చేయాలని చెప్తున్నాడు. ఏమిటవి? అందులో ఒకటి ఆధ్యాత్మం, రెండోది ఆదిదైవం, మూడోది ఆదిభూతం. సో ఆదిభూతం అంటే ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారం అంతా ఆదిభూతం. నువ్వు భూతానివి. భూతం అనగానే
ఆ భూతం అనుకోకుండా తెల్లగట్టు గొడవలేదు సినిమాలో చూపించే భూతం కాదు. ఒక భూమి యొక్క కలయికతో శరీరం ఏర్పడినప్పుడు అది భూతం అనబడుతుంది. ఓకే, సో ఆదిభూతం అది ఒక రకం. తర్వాత రెండోది ఆది దైవం, అంటే పైనున్న దేవతల యొక్క వాళ్ళ యొక్క ప్రభావంతో ఏర్పడేటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ. ఆధ్యాత్మం అంటే పరమాత్మ స్వరూపం నుంచి దగ్గరికి ఆత్మస్వరూపంలోకి, అంటే నువ్వు జీవాత్మగా ఉన్నావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటివి మూడు. ఈ మూడుగా విడగొట్టి కనుక నువ్వు ప్రతిదాన్ని చూసుకుంటే వాటిలో వికారాలు నిన్నేం చెయ్యవు. అంటే పరిశీలనాత్మక దృష్టి నీకు కావాలి. ఏ గొడ్డేది చేలో పడ్డట్టుగా అట్లా పడా పోతా ఉంటే ఏమవుతుంది? యోగం చేయరా నాన్న, ఏం దొరుకుతుందో చూడరా, దాని గురించి ఆలోచించరా అంటే అబ్బా ఉండదు గురుగారు, చేసి చలిచిపోయాను నేను. ఏమిటి చేసావు? దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించాలా? నువ్వు ఆలోచించవా? చేస్తా కూర్చుంటే చాలు, అంతే. ఇలా ఆలోచనలు వస్తున్నాయి, దాని వెనకాల వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ చేస్తాం. ఇది జరుగుతూనే ఉంది. కానీ ఇతను నేను ఎందుకు వచ్చాను, ఇది ఎందుకు చేస్తున్నాను దాంట్లోకి ఎప్పుడన్నా వెళ్ళారా? ఎరా అది నువ్వు చెప్పలేదు కదా అంటావు వెంటనే. కన్వీనియంట్ మనకు అది, పక్కోడి మీద తోసేయడానికి ఫస్ట్ మనం. ఓకే, తర్వాత ఇక ఉదాహరణార్థం ఇది చూడు. ఇక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఈ మూడు ఎట్లా ఉన్నాయనేది. నేత్రేంద్రియం అంటే కన్ను, ఇది ఇంద్రియమే కదా. సో నేత్రేంద్రియం ఆధ్యాత్మం, అంటే జీవాత్మతో ఏర్పడి వచ్చింది కన్ను. 24 తత్వాలు మీకు చెప్పాను, తత్ ప్లస్ త్వం దాంట్లో వచ్చింది. సో కన్ను ఎక్కడి నుంచి ఎట్లా ఏర్పడింది? కన్ను సూర్యుడు, అదే అగ్ని ప్లస్ జలం, ఆకాశం, ఈ రెండిటితో ఏర్పడింది కన్ను. ఓకే, చూడండి, నేత్రేంద్రియం ఆధ్యాత్మం, నేత్రేంద్రియ విషయ రూపం ఆదిభూతం. అంటే కన్ను గుడ్డు నీకు కనపడుతుంది కదా, కన్నుందని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? ఇంతలావు గుడ్డు కనపడితే అసలు మొత్తం కనుక ఇదంతా ఇప్పి చూపిస్తే ఇంతలావు గుడ్డు కనపడుతుంది, కోడిగుడ్డు అంత కనపడుతుంది మన కన్ను. పైన కనబడేపటికి ఇట్లా అదే తామర పూల్లో ఉందని ఆవిడ వెనకాల లవ్ ఆడుకుంటూ వీడు పరిగెత్తడం. పరమాత్మను కూడా పిలుస్తారు కమలనాయన అని. సరిగ్గా ఈ రెప్పలు రెండు ఇప్పదీసి పైకి పెద్దది చేసి చూస్తే ఇంతలా గుడ్డు కనపడుతుంది. అందుకని ఎప్పుడు అన్నిటిని ఇప్పి చూడటానికి ప్రయత్నం చేయకూడదు, పైన చూడటం మంచిది. ఓకే, తర్వాత నేత్రేంద్రియ విషయ రూపం ఆదిభూతం, అది శరీరానికి సంబంధించిందే కదా. తర్వాత నేత్రగోళంలోని సూర్యాంశ ఆదిదైవం, అంటే నీకు వెలుగునిచ్చేది ఒకటి ఉంది కదా కన్ను, అంటే నీ రెటీనా. ఆ రెటీనా ఏదైతుందో అది ఆదిదైవం. అంటే సూర్యుడి నుంచి లేక పరమాత్మ నుంచి వచ్చినటువంటి చైతన్య శక్తి యొక్క ప్రతిరూపం ఆ సూర్యాంశ, ఆయన అంశ, అది నీకు ఆదిదైవం, ఆది